height 171.5, height 183, height 173, height 174.5, step back, go back, height 184, height 176, 60, 63, 60, 62, 48, 74, straight, 57, chest to down, 77, down, normal, breathe, 79, 87, next one, nodi, 74, breathe, 80, 87, hands up, 70, down, normal, hands down ಮಾಡಿ okay ಇಲ್ಲಿ ನೋಡಿ ನನ್ನ ಕಲ್ಲಿ ನೋಡಿ ಎಲ್ಲಿ ಜೋರಾಗಿ ಎಲ್ಲಿ 75 80 ಸೆಂಟಿಮೀಟರ್ ಬರಬೇಕಿನ್ನ hands up, down, 62, breathe, 90 98, hands up, down, ಇಲ್ಲಿ ನೋಡಿ ಎಲ್ಲಿ ಜೋರಾಗಿ ಎಲ್ಲಿ 77 82, hands up, down, ನಾರ್ಮಲ್ ಆಗಿರು, breathe, 77 83, hands again, A O P U O X U U V T M A V U I V C U X M S T A change P గట్టిగా U H M U M H U A O V A T M X M T A change Anand U H T U X M T A clear O T fast U H M U M T A change X O M X M H A clear back side hands చూడండి మై స్టూడెంట్స్ సో హ్యాండ్ మిన్ అంటారు సో హ్యాండ్ మిన్ అనేది మనకు క్లియర్గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్ ఉండాలి సో మనకి ఇక్కడ ఎటువంటి బెండ్ అనేది ఉండకూడదు ఇటువైపు జాయింట్లో కానీ ఇక్కడ కానీ టోటల్గా మళ్ళీ అలాగే దాని తర్వాత వచ్చి మనకు స్పెట్ అనేది చెక్ చేస్తాం స్పెట్ అనేది సో మనకు గట్టి పట్టుకో ఇటుకో సో స్పెట్ కై ఇట్టుకుంటే కై ఆచకడ బరబడదు సో మనకు స్పెట్ ఇరబడదు వెళ్ళి చెమట అనేది ఉండకూడదు దాని తర్వాత హ్యాండ్ షివరింగ్ అంటే హ్యాండ్ షివరింగ్ అనేది ఉండకూడదు సో పొజిషన్ ఇలాగా హ్యాండ్ షివరింగ్ లేకుండా ఇలాగ ఒక 10 సెకండ్స్ మీకు అబ్జర్వ్ ఉంటుంది ఈ 10 సెకండ్స్ అనేది మీరు క్లియర్గా ఇలా ఉండాల్సి ఉంటుంది సో హ్యాండ్ మెయిన్ అలాగే మనకి హ్యాండ్ షివరింగ్ స్పెట్ సో మనకి హ్యాండ్లో చూసేది మెయిన్ హ్యాండ్ మెయిన్ స్పెట్ చెక్ చేస్తారు అలాగే హ్యాండ్ షివరింగ్ ఈ మూడు అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ಡೌನ್ ಎಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ವಿ ಶೇಪ್ ಅಮ್ಮ చూడు ವಿ ಶೇಪ್ ಆಲ್ ಆಫ್ ಯು ಕೆನ್ ಯು ಟಚ್ ಮಾಡಬೇಕು ಇಲ್ಲಿ ಟಚ್ ಮಾಡಬೇಕು ಇಲ್ಲಿ ನೋಡಿ ಆಲ್ ಆಫ್ ಯು ಇಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲ ನಿಮ್ಮ ನೋಡಬೇಡ ಈ ಎರಡು ಟಚ್ ಮಾಡಬೇಕು ಸೊ ಗ್ಯಾಪ್ ಓಕೆ ಗ್ಯಾಪ್ ಬರಬೇಕು ಬಾಡಿ ಮೂವ್ಮೆಂಟ್ ಆಲ್ ಆಫ್ ಯು ಪೊಸಿಷನ್ ಓಕೆ ಕ್ಲಿಯರ್ ಸೇಮ್ ಪೊಸಿಷನ್ ಓಕೆ ಆಲ್ ಆಫ್ ಯು ಇಲ್ಲಿ ಮಂಡಿ ಟಚ್ ಆಗಬಾರ್ದು ಮಂಡಿ ಟಚ್ ಆಗಬಾರ್ದು ಗ್ಯಾಪ್ ಇರಬೇಕು ಕೆಳಗಡೆ ಟಚ್ ಮಾಡಬೇಕು ಸೊ ಪೊಸಿಷನ್ ಬಾಡಿ ಸ್ಟ್ರೈಟ್ ಆಲ್ ಆಫ್ ಯು ಹ್ಯಾಂಡ್ ಮೂವ್ಮೆಂಟ್ ಓಕೆ ಕ್ಲಿಯರ್ ಕೆಳಗಡೆ ಟಚ್ ಮಾಡಿ ಕೆಳಗಡೆ ಸ್ಟ್ರೈಟ್ ಇರು ಗ್ಯಾಪ್ ಕೊಡಿ ಇಲ್ಲಿ ಗ್ಯಾಪ್ ಕೊಡಿ ಹಂಗೆ ಎಸ್ ಫ್ರೀ ಎಸ್ చూడండి మై డియర్ స్టూడెంట్స్ ఎక్కువ చాలామంది వెరికోస్ ఉంటాయి వెరికోస్ అనేది మనకి రన్నింగ్ చేయడం వల్ల వచ్చేది కాదు మామూలుగా బ్లడ్ వాళ్ళకి నరాల్లో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా కాకపోతే వాళ్ళకి బ్యాక్ సైడ్ అయితే వెరికోస్ ఇక్కడ గంట్లు మాత్రం ఉంటుంది అది వెరికోస్ అంటారు అది మెయిన్ ప్రాబ్లం చూసుకోవాలి ఒకసారి
చూడు సైడ్ మాత్రం వెరికోస్ అనేది క్లియర్ స్ట్రైట్ లెగ్ క్లియర్ రైట్ లెగ్ చూడండి మై డే స్టూడెంట్స్, చాలామంది కేకే తప్పించడం కోసం సో కాళ్ళని సో వెనక్కి ఇట్లా లాగుతారు. సో వెనక్కి లాగితే దీన్ని జిఆర్ అంటారు బాబు. సో జెన్యూ రిక్రూట్మెంట్ అంటారు. జిఆర్ రాపించుకోవద్దండి. కేకే రాపించుకున్న పర్లే ఫిట్ అవుతారు, జిఆర్ రాపించుకుంటే అన్ఫిట్ అయిపోతారు. సో మనకి చూడండి ఈ అబ్బాయికి సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ అబ్బాయి తప్పించడం కోసం బ్యాక్ చూడు, ఇది బ్యాక్ సైడ్ ఇట్లా అంటే దాని జిఆర్ ఖచ్చితంగా అన్ఫిట్ అయిపోతారు. సో నార్మల్ సో ఇలాగుంటే చాలమ్మా, ఓన్లీ స్కేల్ చూడండి. ఇప్పుడు క్లియర్ ఓకే. సో ఇలా ఉంటే కన్నా ఫిట్ అనమాట. 12 8 9 2 9 5 7 5 3 1 5 7 4 2 9 9 7. So route map starting sir, ending. Route map starting sir, ending. Route map starting sir, ending. 1 2 8 9 29 57 5 3. Route map Starting point, sir. ending. Starting point, ending. Clear. Line over. 9 8 29 57 5 3. Starting, sir. Ending. Starting, sir. Ending. Starting, sir. Ending. Clear. 1 2 8 9 20 29 57 5 8 1 5 7 1 7 4 2 9. స్టూడెంట్స్, సో మన హార్ట్ బీట్ చెక్ చేసేది గుండె గొనుగుడు అంటారు. గుండె అనేది సో రిథమ్ సౌండ్ వేరే విధంగా ఉంటుంది. హార్ట్లో హోల్ ఉన్నా లేదా వాళ్ళకి గుండె గొనుగుడు ఉన్నా మనకి తెలిసిపోతుంది. సో దాన్ని కార్డిక్ మర్మర్ అంటారు. సో దానివల్ల మెడికల్ కూడా చాలామంది కూడా ఒక 100లో ఒక 10 మెంబర్స్ దాకా మెడికల్ అన్ఫిట్ అవుతుంటారు. సో రీమెడికల్ ఎంహెచ్ రాసిన సో కమాండ్ హాస్పిటల్కి వెళ్ళిన మనం ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళిన రెఫర్లో కంపల్సరీగా హార్ట్ బీట్లు అనేది లాస్ట్ టైం కూడా ఎవరిని కూడా తీసుకోలేదు, అందరూ ఫెయిల్ చేశారు. అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కార్డిక్ మన గుండె కొనుగోడు ఉందా లేదా డబుల్ హోల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే అది లోపల ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి. పెన్నే ನೋಡಿ బరి క్లియర్. క్లియర్. ಬರೀ ಐ ಫೇಸ್ ಟರ್ನ್ ಮಾಡಬೇಡಿ. ಎಸ್, ಬರೀ ಐ ಮಾತ್ರ ಶೇಕ್ ಮಾಡ್ಬೇಕು ನೋಡಿ. 8 ಬರೀ ಕಣ್ಣು ಮಾತ್ರ ತಿರುಗಿಸಿ ಸಾಕು, ತಲೆ ತಿರುಗಿಸ್ಬೇಡಿ. ಎಸ್, ಪೆನ್ನೇ ನೋಡಿ, ನನ್ನ ನೋಡಬೇಡ, ಯಾರನ್ನೇ ನೋಡಬೇಡ, ಬರೀ ಪೆನ್ ನೋಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಪೆನ್ ಎಲ್ಲಿದೆ ನೋಡಿ ಹಾಗೆ. ರೈಟ್, ಫುಲ್ ಅಜ್ಜಿ ಮೊತ್ತ ಫುಲ್ ಕ್ಲಿಯರ್. 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 ನಡಿ ಮಾಮೂಲಿ ನಡಿ. ಎಸ್,
ನಾನು ಚೆಕ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಅಂತ ಪ್ಯಾಷನ್ ಶೋ ಮಾಡಿದರೆ ಅಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ. ನೀನು ಮಾಮೂಲಾಗಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡು ಅಷ್ಟೇ. ಹಾಂ, ಕ್ಲಿಯರ್. ಸೈಡ್ ಬಾ, ಈ ಸೈಡು. అలాగే మై స్టూడెంట్స్ చూశారు కదా ఫ్లాట్ ఫుట్. సో నెక్స్ట్ వన్, సో అండర్ పార్ట్ అంటాం. అండర్ పార్ట్ అంటే పైల్స్ అనమాట. మనకి ఎక్కడైతే బాత్రూమ్ కూర్చుంటామో సో అక్కడ పైల్స్ లాగా చిన్న గుల్లలా స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ వస్తుంది. బాత్రూమ్ కూర్చున్న ప్రతి ఒక్కసారి చెక్ చేసుకోండి, బ్లడ్ వస్తుంది. పైల్స్ ఉంటే కన్నా బ్లడ్ పడుతూ ఉంటుంది. సో అది కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది పైల్స్. అలాగే మనకు టెస్టిల్స్ 2 ఉన్నాయా, 1 ఉన్నాయా? సో 100 మందిలో 500 మందిలో 1000 మందిలో ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది అనమాట. అది పర్మనెంట్ బెనిఫిట్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ స్కిన్. మనకి ఏదైతే పిన్నీస్ ఉంటుందో ఆ పిన్నీస్ అనేది స్కిన్ అనేది కంపల్సరీ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ లేకపోతే కంపల్సరీగా దాన్ని మనం అన్ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దానికి కూడా ఆపరేషన్ ఉంటుంది. దాన్ని కట్ చేసి దాని స్కిన్ అనేది బ్యాక్ తీస్తారు. సో చెక్ చేసుకోవాలి. పిన్నీస్కి స్కిన్ అనేది బ్యాక్ వెళ్ళాలి. 2 టెస్టిల్స్ ఉండాలి కంపల్సరీగా. అలాగే పైల్స్ అనేది బ్లడ్ ఏమైనా పడే తట్టుకుంటే మీకు వెళ్ళి డాక్టర్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? పైల్స్ ఏం ప్రాబ్లం ఉందా? ఈ turn, after, yes, straight, head straight, clear, next, head straight, clear, back, next, gender clear, open bed clear, clear, after, turn, clear, back, next one, E, after, చూడు మొత్తం క్లోజ్. ఏం లేదు, మొత్తం ఇయర్ క్లోజ్. రిటర్న్, చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో మనకి ఇయర్లో అనేది వ్యాక్స్ ఉంటుంది. కంపల్సరీ వ్యాక్స్ అనేది క్లియర్గా క్లీన్ చేసుకోవాలా. వ్యాక్స్ కానీ మనకు డెంటల్ ఏదన్నా మనకి 32 పళ్ళులో 4 పళ్ళు పుచ్చినా ఊడిపోయినా పర్లేదు, 28 పళ్ళు కరెక్ట్గా ఉండాలి. అలాగే ఓపెన్ బైట్ ఉండకూడదు. సో ఓపెన్ బైట్ ప్రాబ్లం కూడా అలాగే చూడండి వ్యాక్స్ ఎంత ఉందో. సో ఇవి నీట్గా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఆర్మీ మెడికల్లో అడ్మిట్ అయిపోతాం.